నెమ్మదిగా మర్కటాసన ఫస్ట్ పొజిషన్ చేద్దాం. మరి రెండు మోకాళ్ళు మిగండి, రెండు చేతులు బాడీకి ఇరువైపులో 180 degrees. మోకాలు మీద మోకాలు, పాదం మీద పాదం, లెఫ్ట్ సైడ్ బెండ్, తల కుడివైపు. ఇలా ఒక్కొక్క ఆసనమే 3-4 నిమిషాలు చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. వెయిట్ లాస్ అవ్వాలంటే కంటిన్యూస్గా నాన్ స్టాప్గా ఒక 100 చేయడం. రిలాక్స్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి, 2 అడుగులు సుమారుగా. ఎంత బాగా గ్యాప్ పెడితే మీకు తొడల దగ్గర స్ట్రెచింగ్ బాగా జరుగుతుంది. హిప్ జాయింట్ దాకా అక్కడ ఉన్న టైల్ బోన్ అన్నిటికీ కూడా బాగా హెల్ప్. డీప్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్కి 2 కాళ్ళు, ఎడమ పాదం దగ్గర కుడి మోకాలు టచ్ అయ్యేటట్టుగా బెండ్ చేయండి. నడుము లేపుతూ ఉండండి. తల కుడివైపు. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ చేయండి. వెన్నుపూస తుంటి భాగం నొప్పికి అద్భుతమైన ఆసనం. వెరికాస్ వెయిన్స్ కూడా. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళు చాపండి. థర్డ్ పొజిషన్. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్. 2 చేతులతోటి ఇంటర్లాక్ చేసి కాలు పైగుండా పట్టుకోండి, ప్రెస్ చేసి. వెరికోస్ వెయిన్స్ వాళ్ళు మాత్రం కాలు కిందగా అంటే తొడ దగ్గర ప్రెస్ చేసి పట్టుకుంటాం. ఇట్లా కింద నుంచి లాగి పట్టుకోవచ్చు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ పైన ఫోల్డ్ చేసిన కాలు మీదుగానే లాగండి, ప్రెస్ చేసి పట్టుకోండి. అర్ధ పవన ముక్తాసన్. గ్యాస్ సంబంధించిన సమస్యలకు ఈ ఆసనం కంపల్సరీ రోజు చేయాలి. నెమ్మదిగా ఈ ముడిచిన కాలుని చాపిన ఎడమ కాలు పక్కగా బయట వైపు ఉంచండి. తలేమో కుడివైపు. ఇప్పుడు పాదాన్ని పడుకోబెట్టండి, చాపిన కాలు పాదాన్ని. తొడభాగాన్ని బిగించి వదిలిచేయండి, అంతే. ఒక 10 సార్లు. సయాటికా నొప్పులకు కూడా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కాలు మార్చి చేద్దాం. లెఫ్ట్ లెగ్ లిఫ్ట్, ఫోల్డ్, ప్రెస్.
నెమ్మదిగా ఈ ముడిచిన ఎడమ కాలుని కుడి కాలు పక్కగా బయట వైపు వచ్చేసి లాగుతూ ఉండండి. కుడి అరిచేతితోటి ఎడమ మోకాలు మీద పెట్టాను, కుడివైపుకి లాగుతున్నాను. తుంటి దగ్గర నుంచి పిరుదుల్లో గుండా ప్రెషర్ ఎలా వస్తుందో గమనిస్తూ చేయండి. పాదాన్ని కూడా పక్కకు పట్టుకోబెట్టి తొడభాగాన్ని బిగిస్తూ బిగించి వదిలేది. పైన ఉన్న తుంటి భాగం అంటే ఎడమ తుంటికి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అక్కడ ఉన్న సయాటిక నొప్పులు, పిరుగుల్లో నొప్పులు బాగా హెల్ప్ అవుతుంది. Slowly relax. Slowly relax. ఫోర్త్ పొజిషన్. రెండు చేతులు బాడీ ఇరువైపులో, రైట్ లెగ్ అప్, ఎడమ చేతులు పట్టండి కుడి కాలు పాదాన్ని. చేయలేని వాళ్ళు థర్డ్ పొజిషనే మళ్ళీ చేసుకోండి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్, కుడి అరిచేతిలో పెట్టుకోండి. వచ్చిన మేర పెట్టండి. Slowly relax. వాయిస్ వస్తుందా? వస్తుంది మేడం. అది ఎక్కువ వస్తుంది, అందుకని కదిలించేటప్పటికి ఏమైనా పోయిందేమో. ఓకే, వస్తుంది కదా. స్లోలీ రిలాక్స్. ఇప్పటిదా చేసిన ఆసనాన్ని ఒక్కసారి శక్తి ప్రసారాన్ని గమనిస్తా రిలాక్స్ రిలాక్స్. అబ్డామిన్ సంబంధించాక నౌకాసన్, ఉత్తాన పాదాసన్. ముందుగా ఉత్తాన పాదాసన్, రెండు చేతులు పిరుదులు కింద పెట్టుకుంటూ ఒక్కొక్క కాలు లేపుదాము. కుడి కాలు ఎడమ కాలు పాదం మీద పెట్టేసి పక్కకు జరిపేయండి. 1.5 అడుగు అంతే. పాదం మన వైపుకు ఉండాలి, లాగి పెట్టి ఉంచాలి. ఎక్కువ హైట్ లేపితే పొత్తు కడుపు మీద ప్రెషర్ పడదు. ఇది మోకాళ్ళ నొప్పులకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆసనం. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అప్. డైరెక్ట్గా ఇట్లా లేపేసి ఉంచలేకపోతున్నా అంటే ఒక స్టూల్ కానీ కుర్చీ కానీ సపోర్ట్ పెట్టుకొని దాని మీద పెట్టుకుంటూ రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ కాలు లేపుతూ అలా కూడా చేసుకోవచ్చు ఓన్గా చేయలేనప్పుడు. లేదా ఒక చున్నీ కానీ టెరా బ్యాండ్ కానీ సపోర్ట్ తీసుకొని కాలుకి పాదాన్ని తగిలించి బ్యాండ్ సహాయంతో కూడా కాలుని లేపచ్చు. ఎన్నో అవకాశాలు, ఆప్షన్స్ ఉంటాయి. స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్ అప్. పాదం మీద పాదం పెట్టి కింద కాళ్ళు పైకి లాగేయండి. పొత్తు కడుపుకి అద్భుతమైన ఆసనం ఉత్తాన పాదాసనం. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు
కాలు తొడల మీద పెట్టుకోండి. నౌకాసన చేద్దాం. తల, ఛాతీ భాగము, కాళ్ళు 3 ఒకే లెవెల్ లేపాలి. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. తల, ఛాతీ భాగము, కాళ్ళు లిఫ్ట్. 1-1.5 అడుగు. వీపు భాగం లేపాలి పూర్తిగా. వీపు నేల మీద ఉండకూడదు. మనం పిరుదుల మీద ఇంత మీదే లేపాను. ఈ వీపు అంతా చూడండి పైకి ఉంది. పై పొట్టకి స్లోలీ రిలాక్స్. ఇది రోజు 2 నిమిషాలు చేయండి చాలు, ఇంకేం అక్కర్లా. పొట్ట కరిగిపోతుంది. టైమర్ పెట్టుకోండి. 1/2 నిమిషం వస్తుంది ఫస్ట్లో, తర్వాత 40 సెకండ్స్, స్లోగా 1 మినిట్. 2 టైమ్స్గా చేయండి, అయిపోయింది. సెకండ్ టైం మళ్ళీ చేద్దాం. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. సరిత గారు బాగా చేస్తున్నారు. సుజాత గారు అసలు వికెట్ లేవట్లా. శ్రీలత గారు కూడా లేవట్లా. స్లోలీ రిలాక్స్. అసలు పొట్టు చూడండి ఎలా ఉంటుందో, మెరిపెట్టేసి పై పొట్టు అంతా పిండేసినట్టు ఉంటుంది. కావాల్సిందే అది. ఆ ఫీలింగ్ వచ్చిందంటే పొట్ట కరుగుతున్నట్టే. స్లోలీ రిలాక్స్. లేచి పడుకొని చేయొచ్చు, వర్కౌట్స్ చేయొచ్చు. ఎందుకు చేయకూడదు? ఇలా కనీసం ఇది చేయొచ్చు. ఇది చేసే కొద్దీ ఆ తర్వాత ఆసనం వస్తుంది ఆటోమేటిక్గా. డైరెక్ట్ ఆసనం చేయలేకపోతే ముందు ఇలా వర్కౌట్ చేయండి, తర్వాత నౌకాసనం. ఇంకా వీలైతే 2 చేతులు నేను చెప్పినట్టు ఇంటర్లాక్ చేసి తల కింద పెట్టుకోవాలి. విశిష్ట పశ్చిమోత్తానాసనం. ఇలా ఏమో మరి. ఏమో మరి బాగానే లేస్తున్నాను నేనైతే. అది ప్రాక్టీస్ అనుకుంటా, అంతే. అలవాటు అవుతూ ఉంటే చేసేస్తారు. సరే, ఏం పర్వాలేదు, ఇలా అయినా పెట్టుకొని చేయండి. చేతులు ఇలా చాపేసి చెయ్యండి. ఏముంది, ఈ మాత్రం చేసినా చాలు. పొట్ట కరగాలి, అంతే కదా. క్రంచెస్, దీన్ని క్రంచెస్ అంటారు. అంటే ఏంటి? ఇట్లా ఇట్లా మనం కదా క్రష్ చేసినట్టు ఈ పొట్టని క్రంచ్. ఇప్పుడు మత్స్యాసనం చేద్దాం. 2 చేతులు పిరుదుల కింద పెట్టేసి తల, ఛాతీ భాగం లిఫ్ట్ చేసి తలని వెనక్కి వాలుస్తూ స్లోలీ రిలాక్స్. ఒక పక్క తిరగండి, భుజానికి ఎక్సర్సైజ్. ఎడమ చెవి నాకు పైన ఉంది, సో ఎడమ అరచేయి చెవి మీద పెట్టా. బ్యాక్ స్ట్రెచ్. మళ్ళీ సెంటర్. మీ ఇష్టం ఎంతసేపు అనేది మీ ఇష్టం. ఎక్కువసేపు బ్యాక్ స్ట్రెచ్ చేస్తే మంచిది, బాగా ఇంకా ఎక్కువగా తొందరగా భుజాలు స్టిఫ్నెస్ తగ్గుతుంది. ఫైవ్ టు 10 టైమ్స్ చేయండి. స్లోలీ రిలాక్స్. డైరెక్షన్ మార్చుకోండి.
స్లోలీ రిలాక్స్. ఇది మన ఇష్టం, 10 20 మీ ఓపిక అనమాట. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతి బంధాసన చేద్దాం. కాళ్ళు ముడివేయండి. బేసిక్ మోడ్, బేసిక్ అంటే బిగినర్స్ చేయాల్సింది చూడండి. ఇంతవరకు పద్మజ గారు, సుధా గారు ఇంతవరకు చేసుకోండి చాలు, ఇంతమించి ఎక్కువ వెళ్ళక్కర్లా. మిగతా వాళ్ళు కాలు మడియాల దగ్గర పట్టుకోండి. ఛాతీ భాగం గడ్డానికి తగిలి అంతగా లేపాలి. నడుము, పిరుదులు, నడుము పూర్తిగా లేపాలి. అశ్విని ముద్రలు ప్రాక్టీస్. అంటే యానస్ పార్ట్ని స్లోగా స్వింగ్ చేస్తాం, ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఇలా ఒక 10 చేశాక రిలాక్స్ అవ్వాలి. ఓపిక ఉంటే మళ్ళీ చేయొచ్చు. ఇలా ఒక్కొక్క దాన్ని ఎన్నోసార్లు చేసుకోవచ్చు. ఒక్క వెల్లకిలా పడుకొని 1 2 గంటలు చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. 2 చేతులు చిన్ముద్ర, బాడీకి ఇరువైపులా కందరాసన చేద్దాం. హిప్ జాయింట్ని, హిప్ రీజియన్, పెల్విక్ రీజియన్ని ఇట్లా లిఫ్ట్ చేస్తున్నాం. కొంచెం పొత్తి కడుపును లోపలికి లాగి ఇలా టిల్ట్ చేస్తున్నాం వెనక్కి. మోకాళ్ళు కూడా లేపండి. అదే మోకాళ్ళు, కాలు మెడలు లేపండి. ఇప్పుడు మళ్ళీ అశ్విని ముద్ర ప్రాక్టీస్. ఇలా ఒక 10 సార్లు, 10 అశ్విని ముద్రలు వేసాక కొంచెం రిలాక్స్. లుంబార్ రీజియన్ నేలకేసి ప్రెస్ చేస్తుంది. మళ్ళీ అగైన్ డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేసేసి శ్వాస వదిలి పొత్తి కడుపు లోపలికి లాగిపెట్టి కాలు మెడాలు, అదే కాలి మెడమేనా అది కాలు మెడాలు లేపండి. అశ్విని ముద్రలు కూడా వేస్తూ ఉండాలి. టైల్ బోన్ వాళ్ళకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆసనం, కంపల్సరీ చేయాల్సిందే. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. మండుకాసనం చేద్దాం. రెండు చేతులు పిడికిలు బిగించి ఆది ముద్ర, నాభిస్థానం దగ్గర శ్వాస తీసుకొని శ్వాస వదిలేక పొట్ట లోపలికి లాగాక అప్పుడు ఫార్వర్డ్ వేయండి. తలెదురుగా ఉండాలి. స్లోలీ రిలాక్స్. చిన్ముద్ర కాలి గజ్జల దగ్గర పెట్టుకో. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. రెండారు చేతులు ఒకదాని మీద ఒకటి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. శశాంకాసనం చేద్దాం. బాగా స్ట్రెచ్ స్ట్రెచ్, ఇంకా స్ట్రెచ్. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోండి. అట్లా నుదుటి భాగాన్ని నాలుగుగా
స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ, హెడేక్స్, నిద్రలేమి, ఈ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం శశాంకాసనం. కళ్ళ ఆరోగ్యానికి కూడా, హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పనికొస్తుంది. బ్రెయిన్కి రక్త ప్రసారం బాగా మెరుగవడానికి కూడా ఈ భంగిమలో పడుకోవచ్చు. నెమ్మదిగా ఈ అరిచేతులు రెండుని కాళ్ళ పక్కగా తీసుకొచ్చేసి ఆకాశాన్ని చూస్తున్నట్లుగా అరిచేతులు ఈ పొజిషన్లో ఉండాలి. దీన్ని బాలాసన్ అంటాం. ఎప్పుడైనా బాగా యాంగ్జైటీ, స్ట్రెస్గా అనిపిస్తున్నప్పుడు ఈ భంగిమలో ఒక 2-3 నిమిషాలు పడుకున్న ఇమీడియట్గా చేంజ్ వస్తుంది. మరి ముఖ్యంగా హై బీపీ వాళ్ళు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. శశాంకాసనం, బాలాసనం హై బీపీకి ఉత్తమమైన ఆసనం ఇది. కష్టపడకుండా తేలిగ్గా వెంటనే రిలాక్సేషన్ రావడానికి. స్లోలీ రిలాక్స్. 2 అరచేతులు సపోర్ట్ తోటి పైకి రావాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు యోగ ముద్రాసనం. 2 చేతులు మణికట్టు దగ్గర పట్టుకొని బ్యాక్ స్ట్రెచ్, శ్వాస తీసుకుంటూ ఫార్వర్డ్ బెండ్, స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకుంటే డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. ఉత్తాన మందకాసనం చేద్దాం. 2 చేతులు బాగా స్ట్రెచ్, వీపు వెనకాల ఈ విధంగా. నడుము నొప్పికి బాగా పనికొస్తుంది ఉత్తాన మందకాసనం. ఈ భంగిమలో 2-3 నిమిషాలు ఉండిపోతే బ్యాక్ పెయిన్ బాగా. స్లోలీ రిలాక్స్. ఇంకా బ్యాక్ పెయిన్ ఇంకేం దానికి వస్తుందో చెప్పండి. 2 చేతులు ఇంటర్లాక్ చేసి బాగా స్ట్రెచ్ చేసి ఏం చేయాలి, చెవులు వెనకాలకి చేతులు తీసుకెళ్ళాలి. ఇలా ఉండడం ఒక పద్ధతి. కంటిన్యూస్గా ఇలా ఉన్నా కూడా భుజాల నొప్పులకి, మెడ నొప్పులకి, వీపు నొప్పులకి, నడుము నొప్పికి అన్నిటికి పనికి. లేదా ఇలా ఇలా కంటిన్యూస్గా కదిలించు. నడుము నొప్పి చాలా మంచిది. స్లోలీ. ఇంకా ఆకి పాయింట్ ఏముంది నడుము నొప్పికి? క్షిప్ర. ఇంకా మాట్లాడితే ఉంగరపు వేలు మొత్తాన్ని ప్రెస్ చేసుకోవాలి. నడుము నొప్పికి బాగా పనిచేస్తుంది. ఉంగరపు వేలు, మధ్య వేలు సెంటర్ లైన్ ఎలా ఉంది ఛానల్, ఈ ఎముకలు ఉన్నాయి కదా వీటి మధ్యలో ప్రెస్ చేసుకోవాలి. నడుము నొప్పికి ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నడుము నొప్పి అని కాకుండా ఓవరాల్ వీపు అంతా తెలియని ఒక అనీజీగా ఉంది. అప్పుడు ఏం చేయాలి, అన్ని వేళ్ల సందులు మొత్తం అన్ని ప్రెస్ చేసుకోవడం. ఇది అన్ని వేళ్ల సందుల్లో ఎలాంగ్ ది ఛానల్, మెటాకార్పల్ బోన్స్ అంటారు వీటి మధ్యలో ప్రెస్ చేసుకుంటూ ఉండడం. ఇలా చేస్తే నడుము నొప్పికి బాధ ఉంటుంది. ఇది బెస్ట్ క్షిప్ర మరణం. ఇలా 2 బొటన వేలు, చూపుడు వేలు 2 కలిపాము. ఉబ్బెత్తు చర్మం ఇక్కడ ఎక్కడైతే కలిసిందో అక్కడ బొటన వేలు పెట్టాలి, వేళ్ళు దూరం పెట్టాలి. ఇక్కడ వెబ్ మార్జిన్ ఉంది కదా, వెబ్ మార్జిన్లో ప్రెస్ చేయాలి. 2 నుంచి 3 నిమిషాలు 2 చేతుల్లోనే ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఓవరాల్గా అలాగే ఉంగరపు వేలు. ఇటు చెప్పానని ఇది కాదని అనుకోవద్దు, 2 అన్నీ సమానమే. కాళ్ళల్లో కూడా సేమ్. ప్రతి దగ్గర ఎక్కడైనా రిలేట్గా సిమెట్రిక్గా ఉన్నవన్నీ కనిపిస్తాయి. ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్.
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति 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 हरि ओम सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु ధన్యవాదాలు కుసుమ గారు